భక్తి వ్యూ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారాలు. 2026వ సంవత్సరానికి గాను సంపూర్ణంగా సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా 2026వ సంవత్సరంలో జరిగేటటువంటి సంపూర్ణ రాశి ఫలితాలు మనం ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తి నేను ఈ వీడియోలో చెప్తున్నా. ముందుగా మనకి ఈ యొక్క మకర రాశి వారికి ఈ గురుడు మే 14, 2026 సంవత్సరం వచ్చేంత వరకు కూడా మిథునంలో ఉంటాడు. దాని ద్వారా మీరు కట్టాల్సినటువంటి ఈఎంఐలు, అప్పులు ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్‌గా తీర్చడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఆదాయాల దగ్గరకొద్దాం. ఆదాయాలు మకర రాశి వారికి పెరగడానికి అవకాశాలున్నాయి. భార్యాభర్తలిద్దరూ కూడా వేరే వేరే చోట్ల ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళున్నారు. అందువలన భర్త ఒక రాష్ట్రంలో, భార్య ఒక రాష్ట్రంలో, భర్త ఒక దేశంలో, భార్య ఒక దేశంలో ఇలా వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా భార్యాభర్తలనేటటువంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండడానికి అవకాశాలుంటాయి. ఇది ఒక సెక్ట్. రెండో వర్గం వారు భార్యాభర్తలిద్దరూ కూడా కోర్టుల్లో కేసులేసుకున్నటువంటి వాళ్ళున్నారు. భార్య మీద కోపంతో కాకుండా మామగారి మీద కోపంతో భార్యను వదిలేసి, లేకపోతే రావద్దని చెప్పి వేధించడం, ఇలా మొత్తం మీద కారణం ఏదైనప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఈ మకర రాశి వారికి ఉన్నాయి ఎక్కువ మందికి. ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు చక్కగా అధికంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. గత సంవత్సరంలో కంటే కూడా ఈ మకర రాశి వారికి ఆదాయాలు బాగా పెరిగినాయి. ఇక మే 14, 2026 సంవత్సరం వరకు మనకేమవుతుందండి అంటే, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలున్నాయి. అంటే మకర రాశి వాళ్ళంతా కూడా కొంతమంది ఇందులో మందు బాబులైపోవడానికి అవకాశాలున్నాయి. పార్టీలు, పబ్బాలంటూ, లేకపోతే పాన్ పరాగులు ఇలాంటివి ఏవో నవిలేస్తూ, అలాగే కఠిన పదజాలంతో వీళ్ళు మాట్లాడడం వల్ల మరి ప్రజలకందరికీ కూడా కొంతమందికి వాళ్ళకి నచ్చకపోవడము అనేటటువంటిది ఈ రాశి వారికి జరుగుతుంది. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా శని వక్రించి మీనరాశిలో ఉన్నటువంటి కారణంగా వీళ్ళు సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది బాగా జరుగుతుంది. ఇనుము సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అటువంటి ఇండస్ట్రీస్ అన్నీ పెట్టాలి అనేటటువంటి ఆలోచనలు కొంతమంది మకర రాశి వాళ్ళకి రావడం జరుగుతుంది. అలాగే వెల్డింగ్ షాపులు, అలా ఇతర బిజినెస్లు, ఇనుపు సంబంధించినటువంటి బిజినెస్లన్నీ కూడా మనం పెట్టి నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అధిక లాభాలలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ మే 14, 2026 సంవత్సరం దాటిన తర్వాత అధిక లాభాలు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి అష్టమ కేతు గ్రహ ప్రభావం వలన వీళ్ళకి ఆత్మహత్యా సదృశమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆత్మహత్యతో సమానమైనటువంటి ప్రాబ్లమ్స్, అప్పుల బాధలు అవనియండి, లేకపోతే గతంలో మీరు ప్రేమించి మోసం చేసినటువంటి ఆడవాళ్ళు వాళ్ళొచ్చి కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళు ఈ యొక్క అప్పులు ఐపీఎల్ పెట్టేసి పారిపోయినటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ వీళ్ళు తిరిగి వసూలు చేయడం కోసం వాళ్ళు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ యొక్క దూరపు బంధువులు, భార్య తరపు బంధువుల వల్ల లాభాలు జరగడానికి అవకాశాలున్నాయి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలన్నీ కూడా అధికమైనటువంటి రేట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రేట్ల వల్ల అమ్మడం, గతంలో అమ్మాలి అని అనుకున్నప్పుడు మనకి సరైనటువంటి బేరాలు వచ్చేవి కాదు. గతంలో పాస్‌బుక్‌లు మాత్రమే ఉన్నాయిరా నాయనా అని చెప్పినా సరే వినకుండా, రిజిస్ట్రేషన్‌లు ఉన్నాయా, కాగితాలున్నాయా, అవి పెట్టుకోండి అని చెప్పడం. ఇలాగా ప్రైమ్ మినిస్టర్ పథకంలో డబ్బులు పడుతున్నాయి గానీ, ఇంకా స్టేట్ గవర్నమెంట్‌లో
పథకంలో డబ్బులు పడట్లేదంటే, ఇలా ఏవో కారణాల వల్ల మనం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగడం, లేకపోతే రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరగడం, ఇలాంటి లోపాల వల్ల మనకి పని కొంచెం పోస్ట్‌పోన్‌మెంట్ అవ్వడం ఇలాంటియన్నీ కూడా జరిగినాయి. కొంచెం టైమ్ వేస్టేజ్ అనేటటువంటివి బ్రోకర్స్ ద్వారా, ఏజెంట్స్ ద్వారా మనకి జరగడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఎవరికైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళు మరి ఈ ఒరిజినల్‌గా ఉన్నటువంటి వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూములకి మంచి ధరలు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలాగే ర్యాపిడోలు, స్విగ్గీలు ఇలా నడుపుతున్నటువంటి వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా అధిక లాభాలు, ఊబర్లు ఇవన్నీ కూడా లాభాలు రావడం జరుగుతుంది. అలాగే చిన్న చితక దగ్గర నుంచి పెద్ద వరకు ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు అందరికి కూడా ఈ మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. కార్పెంటర్లు, అలాగే తాపీ మేస్త్రులు వీళ్ళంతా కూడా మాకు పని లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పనులు రావడము, వాళ్ళ సక్సెస్ఫుల్‌గా సొంత ఇల్లు కట్టడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అప్పుల బాధతో ఇల్లులు అమ్ముకున్నటువంటి వాళ్ళు కానీ, లేదా స్థలాలు అమ్మినటువంటి వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళంతా కూడా మీకు ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ మకర రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో పడినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఈ లవ్‌లో సక్సెస్ అనేటటువంటిది రావడానికి అవకాశాలున్నాయి. కాబట్టి అనేకమైనటువంటి సమస్యలు ఈ మకర రాశి వారికొస్తాయి. భార్య తరపు బంధువులంతా కూడా మీ పైన దాడి చేయడం, అలాగే భార్యల్ని వదిలిపెట్టేశారనేటటువంటి నెపంతో పోలీస్ స్టేషన్‌లకు వెళ్ళడం, కోర్టులకు వెళ్ళడం ఇలాంటివి జరిగినాయి. కాబట్టి వీటన్నిటికి పరిహారం ఏమిటంటే ఈ మకర రాశి వారికి అందరికీ కూడా కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేదవారందరికీ కూడా దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. అలాగే ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జప అనుష్ఠానాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.